ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. మొట్టమొదటి ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నూతన సంవత్సరం నైనా మొదటి కార్యక్రమాన్ని నైనా నిరీక్షణ టీవీ ద్వారా మరి ప్రసారం చేయటానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. మెట్టుకు ఇది నా వాక్యం మా అందరికీ ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఉండగలిగే కృపను మీరు దయచేయండి తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మాకు అవసరమైనటువంటి సందేశాన్ని మాటల్ని అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమాన్నిచ్చి మనల్ని ఈరోజు సజీవుల లెక్కలో ఉంచి తన వాక్యం వినటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానం కొరకై యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని మనము ఈ సంవత్సరానికి వాగ్దానంగా మనం తీసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈరోజు చాలాసార్లు మనల్ని నడిపించటానికి చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేయి పట్టుకొని, మనం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు చేయి పట్టుకొని నడిపించేవారుగా ఉంటారు. పెద్దగా అయిన తర్వాత మనము ప్రభువుని ఎరిగినటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క నడిపింపు మేరకు మనం కొనసాగినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన నడిపింపు కొరకు మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి. కీర్తన 119వ అధ్యాయము 105వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటున్నాడు. ఈరోజు మనము ఈ లోకంలో అనేక రీతిలుగా నడిపింపబడే పరిస్థితుల్లో ఉంటున్నాం. కొందరైతే వారి ఇష్టానుసారంగా వారు నడుస్తున్నారు, కొందరు వారికి నచ్చిన విధంగా వారు నడుస్తున్నారు. అంతేకాకుండా కొందరు వారికి తెలిసినప్పటికీ వారు చెడు మార్గాన్ని ఎన్నుకొని చెడు మార్గంలో నడుస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మన జీవితంలో దేవుడు మనల్ని నడిపించాలి అనేటువంటి దృక్పథం కలిగి మనం ఉంటే గనక మనము 105వ వచనం నువ్వు చెప్పిన విధంగా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటున్నాడు. వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. గత సంవత్సరాన్ని పోల్చి చూసుకుంటే అనేకమైన తీర్మానాలతో, అనేకమైన విషయాలను బట్టి మనము ఈరోజు కొంత మార్పులోనికి వచ్చి ఉంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచి, బిడ్డ గతంలో ఇలాగున్నావు, ఇప్పుడు ఇలా కాదు, ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే, ప్రభువా ఈ రోజు నుంచి నేను ఈ విధంగా ఉండటానికి తీర్మానం చేసుకున్నాను, అయితే ఈ సంవత్సరం అంతా ఆ విధంగా ఉండటానికి నాకు సహాయం చేయి అని మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎల్లవేళలా తోడుగా ఉంటాననే వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని మోషే ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో
ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు వారు వెళ్ళేటువంటి మార్గంలో మొట్టమొదటిగా వారికి ఇవ్వబడినటువంటి రూట్ మ్యాప్ ఏమిటి అనంటే సముద్రం గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మరి దేవుడు ఈ రీతిగా ఈ సముద్రం గుండా వెళ్ళటానికి ఈ మార్గంలోనికి మమ్మల్ని ఎందుకు తెచ్చాడు అని కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం దేవుడు చూపెట్టినటువంటి మార్గం, దేవుడు నిర్దేశించినటువంటి ఆ యొక్క క్రమాన్ని, లేకుంటే ఆయన చూపెట్టినటువంటి త్రోవలో మనం నడిచినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంటాడు. అసాధ్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆ ఎర్ర సముద్రం దాటి ముందుకు వెళ్ళడం ఎలా అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అది ఆయనకు మాత్రమే తెలుసు. నడిపించే నాయకుడితో దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవుడు ఆ నడిపించే నాయకునికి బోధ చేసి ఆయన నడిపిస్తూ వచ్చాడు. అయితే ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రం దగ్గర ఏమిటి, వెనకాల శత్రువులు ఉన్నారు, ముందు సముద్రం ఉంది, మేము ఏ విధంగా దాటగలము అని ఆలోచన చేస్తున్నటువంటి వేళలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సముద్రాన్ని 2 పాయలుగా విభజించి ఆ సముద్రం గుండా వారు ప్రయాణం చేసేటట్లుగా చేసి అరణ్య మార్గంలోనికి తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం తిరిగి యథావిధిగా వచ్చినప్పుడు సముద్రంలో వారు ప్రయాణిస్తూ నడుస్తూ వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో శత్రువులు వెనకాల వచ్చినటువంటి వారందరూ కూడా, ఇశ్రాయేలీయులందరూ దాటిన తర్వాత శత్రు శేషమే లేకుండా దేవుడు సహాయం చేశాడు. అరణ్య మార్గంలో దేవుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఆహారం కొరకు మన్నాను ఇచ్చి, అంతేకాకుండా మధురమైనటువంటి నీటిని వారికి అనుగ్రహించి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన నడిపింపు కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే, ఆయన మనల్ని నడిపించే విధానంలో మనం నడిచినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆధారపడవలసింది ఏంటంటే దేవుని వాక్యం పైన మనం ఆధారపడాలి. ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అంటే వాక్యము ద్వారానే అనే సత్యాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు తన కనుచూపు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కనుచూపును, ఆయన దృష్టిని మనం గమనించినట్లయితే, ఆయన ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే మనం చూసేటువంటి అనుభవం ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుందన్నమాట. దేవుని వైపు మనం చూడాలి. కీర్తన 32వ అధ్యాయము 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనించాలి, మన పైన దేవుని దృష్టి ఎల్లవేళలా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దృష్టి మన పైన ఉంది అంటే మనం ఆశీర్వాదపు బాటలో మనం నడుస్తున్నటువంటి వారం, ఆయన మార్గంలో ఉన్నటువంటి వారం. ఎవరిపైన ఒక వ్యక్తి దృష్టి ఉంచుతాడు అనంటే తనకిష్టమైన వ్యక్తి పైన తను దృష్టి ఉంచుతూ ఉంటాడు. అలాగే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క కట్టడలు, దేవుడు చూపెట్టినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన యొక్క దృష్టి మనపై నిలుపుతాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయము 2వ వచనాన్ని, మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ యొక్క వచనాలను మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశం మనకి ఇవ్వబడుతుంది. అందుకే అంటాడు అక్కడ, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పేతురు నీళ్ళ మీద నడవటానికి ఆయన దేవుణ్ణి కోరినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారిని గ్రహించలేక ఆయన నీళ్ళ మీదకు వచ్చినప్పుడు, ప్రభువా నీవే అయితే గనుక నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అనే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన మన పైన దృష్టి ఉంచినప్పుడు మన దృష్టి కూడా ఆయన పైనే ఉండాలి. అయితే పేతురు నీళ్ళ మీద నడవగలిగాడు. ప్రభు నడవమన్నాడు. ప్రభు చెప్పాడు, నడు బిడ్డ అని అన్నాడు. కానీ నడిచినప్పుడు ఆయన యేసు వైపు చూసినట్లుగానే చూసినంతసేపు నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే పక్కలున్న ఆ యొక్క గాలిని లేకుంటే ఆ యొక్క బీభత్సాన్ని చూశాడో ఆయన వణికిపోయి ఆయన మునిగిపోవటానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మునిగిపోయే పరిస్థితుల్లో కూడా ఆ అనుమానాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కూడా తన చేయి చాచి తన దృష్టి నిలిపి పేతురును లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనంటే ఆయన తన వాక్యం ద్వారా ప్రజలను నడిపిస్తాడు. ఆయన తన దృష్టి నిలిపి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కనుక మన అనుదిన జీవితంలో ప్రభు తట్టు చూసేవారంగా ఉండాలి. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన మన జీవితంలో ఆయన నడిపించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందంటే పరిశుద్ధాత్మ వలన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రభువును రక్షకుడిగా మనం నమ్ముకున్నామో ఆనాటి నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఒప్పింపజేశాడు. ఈరోజు ప్రభువుని రక్షకునిగా మనం అంగీకరించామనంటే ఆత్మదేవుడి సహాయం ద్వారానే ఆ కార్యం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏమిటనంటే మనం దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినటువంటి అనుభవంలో గనుక ఉంటే ఆయన నడిపింపు ప్రకారంగా నడవటానికి దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటాడు. అందుకే మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ కుక్కను నడిపించాలనుకోండి, ఆ కుక్క పిల్లను నడిపించాలి అంటే మెడకు తాడు కట్టడము, ఒక చైన్ వేసి మరి ఆ యొక్క కుక్క యజమాని ఆ తాడును పట్టుకున్నప్పుడు యజమాని వెనకాల అది నడుచుకుంటూ వెళ్తుంది. అలాగే ఒకవేళ ఓ గుర్రాన్ని సాధుపరచాలి, నడిపించాలి అంటే దానికి కళ్ళెం వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా మరి ఆ యొక్క గుర్రాన్ని నడిపించేటువంటి వ్యక్తి ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఒక గాడిదనే ఒకవేళ నడిపించాలి అంటే అది మాట వినే స్వభావం కాదు. దాన్ని కొట్టి 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 దాన్ని నడిపించేటువంటి వారుగా ఉంటారు. అది అరుస్తున్నప్పటికీ దానికి దెబ్బలు పడుతూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆ విధంగా చేయలేదు. ఆయన తన ఆత్మను మనకు దయచేసి తన ఆత్మ నడిపింపును మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనము ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం ఏంటంటే యెహోవా చేత మనము నడిపింపబడినటువంటి అనుభవంలో ఉండాలి. ఆయనే నిన్ను నడిపించును అన్నటువంటి మాటను బట్టి మనం ఆయన చెప్పు చేతుల్లో ఉండి ఆయన నడిపింపును కోరినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాగ్దానాలన్నిటినీ మనం సొంతం చేసుకోగలుగుతాం. గనుక అలాంటి గొప్ప కృప దేవుడు దయచేసి దేవునికి మహిమకరంగా ఆయన నడిపింపు మేరకు ఆయన ఇష్ట ప్రకారంగా మన జీవితాలు ఉండటానికి ప్రభువును వేడుకుందాం. గత సంవత్సరం ఏ విధంగా జీవించావో నాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుందాం. నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. మొదటి సోమవారంలోనికి మనం వచ్చాం. ఈరోజు మొదటి యొక్క వారంలో ఈ యొక్క గొప్ప కార్యాలను మన జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే తన నడిపింపు మేరకు మనం ముందుకు సాగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం బలపరచబడగలుగుతాం.
దేవుని యొక్క వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉంటుంది. రెండవదిగా ఆయన మన పైన దృష్టి ఉంచి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన తన ఆత్మ ద్వారా నడిపింపబడే స్థితిని మనకు దయచేశాడు. గనుక మనం ఈ విషయాలలో మనసు పెట్టుకొని ఈ రకంగా దేవుని యొక్క నడిపింపు మేరకు మనం ముందుకు కొనసాగినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను నిలబెట్టుకుంటాడు. అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. నీకే స్తోత్రం నాయన. తండ్రి, మీరు మమ్మల్ని నిత్యము నడిపించేవారై ఉన్నారు. నీకే స్తోత్రం నాయన. నీ నడిపింపు లేకుండా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తే నాయన అది ప్రయోజనకరమైనది కాదని, నాయన మాకు నష్టం కలిగించేదని, నాయన మీ ఇష్ట ప్రకారంగా మేము నడుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా నీకు మహిమకరంగా మమ్మలను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, నీకే స్తోత్రం నాయన. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరెవరైతే ఈ సంవత్సరం నీ నడిపింపు మేరకు నడవాలని తీర్మానం చేసుకున్నారు, వారి తీర్మానాన్ని స్థిరపరిచి వారిని బలపరిచి నీ కొరకు ప్రత్యేకించుకొనుమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్.